నీటి వనరులపైన 2 రాష్ట్రాల మధ్య మరోసారి గూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నెల 18వ తారీఖు గోదావరి జలాలపైన గూడా చర్చలు జరగబోతా ఉన్నాయి. దానిపైన గూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనంగా ఉంది అంటూ ఇందాకనే హరీష్ రావు గారు చెప్పడం అయితే జరిగింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా చూద్దాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రాజెక్టుల పైన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇటు కేంద్రానికి లేఖ రాయడం కావచ్చు, అవన్నీ వాళ్ళు ముందుగా వెళ్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మౌనంగా ఉండడాన్ని ఎలా చూస్తా అంటే ఉన్నారు? మరి రేవంత్ రెడ్డి గారికి ఆ స్పష్టత ఉందో, ఆ సోయి ఉందో లేదో తెలియదు. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే తెలంగాణకు గోదావరి జలాల్లో రావాల్సిన వాటా గురించి స్పష్టత ఉన్నా, ఆ రోజు శ్రీకృష్ణ కమిషన్ కానీ లేకపోతే విభజన చట్టంలో వచ్చిన హామీని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి ఎంత, తెలంగాణకి ఎంత అనేది స్పష్టంగా డివైడ్ చేసిన తర్వాత, వాటా పంచేసిన తర్వాత కూడా ఆ వాటాలో ఉన్న పూర్తి హక్కులనే సాధించలేని రే మరి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు కష్టపడి సాధించుకున్న హక్కుల మీద కూడా సమీక్ష చేయడం, రివ్యూ చేయడం, లేదా వెనక్కి తిరిగి తీసుకుంటాం మాకు సరిపోవట్లేదని చెప్తే నోరు మూసుకొని నోరు మెదపకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఏ నీటి కోసమైతే తెలంగాణ పోరాటం జరిగిందో, తెలంగాణ ప్రజల మరి అంటే అవసరాలను పణంగా పెట్టి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వం మాట్లాడకపోవడం దురదృష్టకరం. అందుకనే కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తెలంగాణ హక్కుల మీద మీకు ఏమాత్రం అవగాహన ఉన్నా వెంటనే పార్లమెంట్లో కొట్లాడండి. అలాగే రేపు జరిగే 18వ తారీఖు మీ సమావేశంలో కూడా మనకు అవసరం లేని అంటే కేఆర్ఎంబిలో జిఆర్ఎంబిలో ఈ ఎజెండాను అంశాన్ని చేర్చడమే ఇది సరి అయింది కాదు. దీన్ని వెంటనే తెలంగాణలో ఉండే సభ్య సమాజం మరి మేధావులు దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే పక్క రాష్ట్రము వాళ్ళేమో నీళ్ళు ఎలా తీసుకోవాలి, ప్రాజెక్ట్ ఎలా రద్దు చేపియాలని వాళ్ళ ప్రణాళిక వేస్తుంటే, మన రాష్ట్రంలో క్షుద్ర పూజలు అనుకుంటా మాట్లాడుతా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే పనికి మాలిన వాళ్ళు, చేతగాని వాళ్ళు, పరిపాలన చేతగాని వాళ్ళు, అంటే వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పార్టీని కంట్రోల్లో పెట్టలేని కొంతమంది చేతగాని దద్దమ్మలు మాట్లాడే మాటలకు విలువ ఇవ్వాల్సిన దాని గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేది ఆయన అధ్యక్షుడు అనాలో. ఆయన అంటే గల్లీకి కూడా పనికి రాని వాడు రాష్ట్ర అధ్యక్షుడు అయితే, చేతగాని వాడు ఉంటే ఇలాగే మాట్లాడతారు. ఇంత చిల్లర నాయకులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి చేతగాని పనికి మాలిన వాళ్ళు మరి అధ్యక్షులు కావడం ఆ పార్టీ చేసుకున్న దురదృష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.